ఇప్పుడు మనం ఒక 3 కొత్త ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అసలు పందులు ఆకాశంలోకి చూడగలవా? మొసలి తన నాలుకను బయట పెట్టగలదా? ఒక నత్త 3 సంవత్సరాల పాటు నిద్రపోతుందట. ఈ 3 విషయాల గురించి తెలుసుకునే ముందు ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మొదటిది, పందులు ఆకాశంలోకి చూడడం ఫిజికల్గా అసాధ్యం. పంది యొక్క మెడ కండరాలు మరియు వెన్నుముక్క యొక్క శరీర నిర్మాణ శాస్త్రం వారి తల యొక్క కదలికకు కొన్ని పరిమితులను కలిగి ఉంది. దీనివల్ల వాటిని పైకి చూసేందుకు వీలుపడదు. దీంతో ఆకాశం వైపు నేరుగా చూడలేని పరిస్థితి నెలకొంది. రెండవది, మొసలి తన నాలుకను బయట పెట్టదు. మొసళ్లకు ఒక పొర ఉంటుంది. ఇది వాటి నోటి పైకప్పుపై నాలుకను ఉంచుతుంది, కాబట్టి అది కదలదు. బీబీసీ ప్రకారం మొసలి నోరు సూదిగా ఉండడం వలన వాటి నాలుకను బయట పెట్టలేవు. మూడవది, ఒక నత్త 3 సంవత్సరాలు నిద్రిస్తుంది. నత్తలు జీవించడానికి తేమ అవసరం, కాబట్టి తీవ్రమైన వాతావరణం ఉంటే వారు 3 సంవత్సరాల వరకు నిద్రపోవచ్చు. భౌగోళిక శాస్త్రం ఆధారంగా వెచ్చని వాతావరణం నుంచి తప్పించుకోవడానికి నత్తలు తరచుగా నిద్రాణ స్థితిలో లేదా అంచనా వేశాయని నివేదించబడింది. దీనివల్ల ఒక నత్త 3 సంవత్సరాల వరకు నిద్రించవచ్చట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ట్యాప్ ఆన్ బెల్ ఐకాన్. చాలా మంది వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.